నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క కన్యా రాశి వారికి ఈ కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రంలో ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు జరగబోయే గురుడి గోచార సంచార ఫలితాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో మొత్తం అంతా కూడా మీ జీవితంలో జరగబోయే మార్పులు కావచ్చు, మీకొచ్చే అనుభవాలు గానీ, అండ్ ఫలితాలు గానీ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకో 10 మందికి పుష్ అవుతుందనమాట. సో, ఆ యొక్క హెల్ప్ అనేది చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ పాయింట్ ఏంటంటే, సో, ఈ రోజు నుంచి మన విశ్వోదయ అస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేయబడుతున్నాయన్నమాట. సో, నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలేదంటే ఆ యొక్క వాస్తు అనేది. సో, ఇస్తే మంచి క్వాలిటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో, ఇన్ని సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ అయితే ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. సో, 15, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ 15, 20 ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పీపుల్ అయితే ఉన్నారనమాట మన దగ్గర. సో, వారి ద్వారా మీకు వాస్తు కన్సల్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ లైవ్ వీడియో కాల్‌లో మీకు రియల్ టైమ్ వాస్తు సొల్యూషన్స్ ఆఫీస్, షాప్ ఆర్ హౌస్‌కి సంబంధించినయి వాస్తు డిఫెక్ట్స్ ఉంటే రియల్ టైమ్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, సో, ఈ రోజు నుంచి అస్ట్రాలజీ ప్లస్ వాస్తు 2 కూడా ఉంటాయి. సో, మీకేదైనా వాస్తు కన్సల్టేషన్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి గనుక వెళ్తే, ముందుగా పారామీటర్స్ చూసుకుంటే గనక, మీ కన్యా రాశి వారికి ఈ గోచారం లాభస్థానంలో జరుగుతుందనమాట. లాభస్థానంలో జన్మ రాస్యాధిపతి అండ్ దశమాధిపతి అయిన బుధుడు యొక్క నక్షత్రంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు గోచారం చేస్తూ ఉన్నారు. మీది ఈ యొక్క కన్యా రాశి అంటేనే ద్విస్వభావ రాశి అనమాట. ఈ ద్విస్వభావ రాశికి గాని, లగ్నాలకు గాని సప్తమాధిపతి బాధక స్థానాధిపతి అవుతాడు. ఈ బాధక స్థానాధిపతి యొక్క గోచారం జన్మ రాశ్యాధిపతి యొక్క నక్షత్రంలో జరిగినప్పుడు కొన్ని నెగెటివ్ ప్రొడిక్షన్స్ ఉంటాయి అండ్ కొన్ని పాజిటివ్ ప్రొడిక్షన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మేజర్ పాయింట్ గనుక చూస్తే, మీ ఫస్ట్ హౌస్‌ని మనం ముందుగా తీసుకుందాం అనమాట. సో, ఫస్ట్ హౌస్‌కి 10థ్ హౌస్‌కి అధిపతి అయిన బుధ నక్షత్రంలో గురుడు బాధకాధిపతి వచ్చాడు కాబట్టి హెల్త్‌లో కొంచెం వీక్ ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఈ బాధక స్థానం అంటే ఏంటంటే హెల్త్ ఇష్యూస్‌ని కావచ్చు, మీ లైఫ్‌లో ఏదో ఒక యాస్పెక్ట్‌లో నెగటివిటీని తీసుకురావడం అనమాట. ఇబ్బంది పెట్టడం అనమాట. యాస్ ద నేమ్ రిప్రజెంట్స్ బాధ పెట్టడం అనమాట సింపుల్‌గా. సో, బండ గుర్తులో గుర్తుపెట్టుకోవాలంటే. సో, సింపుల్‌గా ఇక్కడ గురుడు రావడం వల్ల ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా ట్రిగ్గర్ అవుతాయి ఈసారి. సో, అంటే ఎట్లా చెప్పాలంటే ఆహ్, ఈ యొక్క వెనీరియల్ డిసీజెస్ కావచ్చు, ఒబెసిటీ గానీ, పూర్ డైట్ గానీ, ఆర్థరైటిస్, నెఫ్రైటిస్, ఎడిమా, బ్రీతింగ్ ఇష్యూస్ ఇవన్నమాట. మేజర్‌గా ఆశ్లేష నక్షత్రం సూచించేది ఈ 5, 6 విషయాల్ని హెల్త్ ఇష్యూస్‌ని సూచిస్తుంది. వీటిల్లో మీ లైఫ్ స్టైల్‌కి దగ్గరగా ఏదైతే ఉందో అలాంటి ఇష్యూస్ అనేది ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఈ విషయాల్లో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ ఇంకా పాజిటివ్ సైడ్ గనుక చూసుకుంటే, గురుడు ఇక్కడ లాభస్థానంలో ఉండడం వల్ల, చతుర్థ సప్తమాధిపతి అవ్వడం వల్ల, దశమ స్థానాధిపతి నక్షత్రం ఉండడం వల్ల, మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు కావచ్చు, గతంలో కోల్పోయిన ఆహ్, స ఐ మీన్ హ్మ్, ఆపర్చునిటీస్ కావచ్చు అన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో మళ్ళీ మీకు రీవిజిట్ చేస్తాయన్నమాట. మళ్ళీ ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా వస్తాయి. అండ్ కొత్త ప్రాజెక్ట్స్ కానీ, కొత్త కొత్త అవకాశాలు కానీ, ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఎందుకంటే లాభస్థానం అంటే ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్. జీవితంలో గ్రో అవ్వాలి అనే ఒక కోరికని ఫుల్‌ఫిల్ చేసే స్థానం లాభస్థానం. అక్కడ గురుడి గోచారం, గురుడు అత్యంత శుభగ్రహం అన్నమాట. గురుడు అది కూడా ఉచ్చ స్థాన గోచారం జరుగుతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో గ్రో అవ్వడానికి సంబంధించిన ఆపర్చునిటీస్‌ని ఎక్కువ ఇస్తారు. ఈ టైం పీరియడ్‌లో కెరియర్‌లో ఎలాంటి అవకాశం వచ్చినా కొంచెం కష్టమైన, నష్టమైనా కాస్త దాన్ని గ్రాబ్ చేసుకొని ప్రయత్నించడానికి చూడండి. అండ్ దానిపైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు లైఫ్‌లో గ్రోత్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో, పాత కర్మ గావచ్చు, పాత తప్పుల్ని గావచ్చు, వాటన్నిటిని సరిదిద్దుకొని, హీల్ చేసుకొని, మీ ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ని గ్రో చేసుకోవడానికి కూడా చాలా మంచి టైం పీరియడ్ ఇదైతే. సో, ఎందుకంటే 11థ్ హౌస్ అనేది సోషల్ నెట్‌వర్క్ గ్రోత్ అనమాట. దశమాధిపతి నక్షత్రం కాబట్టి ప్రొఫెషనల్ నెట్‌వర్క్ గ్రోత్ అనే పాయింట్ చెప్పాను. సో, ఖచ్చితంగా మీ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అనేది పెరుగుతుంది. మంచి మంచి పీపుల్‌తో సీనియర్స్ గావచ్చు, మీ ఇన్‌ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బాగా ఉన్నవారితో పరిచయాలు అవ్వడం కానీ, ఇట్లన్నీ గూడా జరిగి మంచి గ్రోత్ అనేది వస్తుందనమాట. అవకాశాలు చాలా బాగా వస్తాయి. అండ్ పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ కావచ్చు, అండ్ ప్రతి ఒక్కరికి కూడా సింపుల్‌గా మీరు చేస్తున్న వర్క్‌లో గానీ, మీ యొక్క ప్రొఫెషన్‌లో గానీ, మీకొక రిపీట్ చేసే మిస్టేక్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నాకే చూసుకుంటే నేను ఆహ్, దాచిపెట్టుకున్న నామోషీగా ఫీల్ అట్లేమి ఉండదు. నాకున్న మిస్టేక్‌ని నేను చెప్పుకోగలుగుతాను ఈజీగా, ఇబ్బందేం లేదు. సో, నాదే చూసుకుంటే గనుక నేను కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడేస్తా అనమాట. ఇది నాకు నేనున్న
ప్రొఫెషన్‌లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి ఫాస్ట్‌గా అనిపిస్తుంది. అట్లా ఇట్లా ఉంటుంది. కానీ అది నేను సెట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందనమాట. ఎందుకంటే అది మేనరిజం లాగా అయిపోయింది. సో, కంప్లీట్ కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడడం అనేది. ఇట్లా ఇప్పుడు నాకేదైతే ఈ చిన్న ఇష్యూ ఏదైతే ఉందో, ఇట్లాగే మీ లైఫ్‌లో కూడా ఏదో ఒక ప్రొఫెషనల్ ఇష్యూ ఖచ్చితంగా ఉండి దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. మీకే తెలియకుండానే మీరు రిపీట్ చేస్తూ ఉంటారు. సో, మీరు గనుక ఏదైనా ఇట్లా ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నాను ఇష్యూ ఫేస్ చేస్తుంటే ప్లేబ్యాక్ స్పీడ్ కొంచెం తగ్గించుకోండి. సో, అప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో, ఇట్లా మీరు కూడా ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లాంటి ఇష్యూస్ అనేది హీల్ చేసుకోవడానికి మంచి టైం పీరియడ్ ఇది. ఓకే. సో, ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ చాలా బావుంటుందనమాట. అవన్నీ కూడా చాలా వరకు హీల్ అయిపోతాయి. సో, హీల్ అయిపోయి ఇంకా ఫర్దర్‌గా చాలా హైట్స్‌కి రీచ్ అవ్వడానికి మీకొక దారి అనేది ఏర్పడుతుంది. అండ్ ఒక మంచి గైడెన్స్ అనేది ఏర్పడుతుందనమాట. నెక్స్ట్ ఇంకా సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే ఇది కూడా కెరియర్‌కి కనెక్టెడ్‌గానే ఉంటుంది. సో, ఏంటంటే మంచి ఆపర్చునిటీస్‌ని రికగ్నైజ్ చేయడం అనమాట. అంటే ఇతరులు ఈజీగా గుర్తించలేని అవకాశాలని మీరు ఈజీగా పసిగట్టగలుగుతారు ఈ టైం పీరియడ్‌లో. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అనేది ఈ స్నేక్ ఎనర్జీస్‌ని సర్పెంట్ ఎనర్జీస్‌ని కలిసి ఉంటుందనమాట. సర్పెంట్స్ గేజ్ అని కూడా అంటారు. సో, నేను షార్ట్ వీడియో కూడా చేశాను దీనిపైన. మేబీ ఉందో లేదో ఇప్పుడు ఛానెల్‌లో చూడొచ్చు దాన్ని మీరు. సో, సర్పెంట్స్ గేజ్ అంటారనమాట. సో, అవతల వాళ్ళు ఈజీగా కనిపెట్టలేని ఒక ఆపర్చునిటీస్‌ని కూడా మీరు ఈజీగా కనిపెట్టి అక్కడ ఒక ఇన్‌కమ్‌ని జనరేట్ చేయగలిగిన కెపాసిటీ ఆశ్లేష నక్షత్రానికి అండ్ దానిపైన ఉన్న గురుడికి ఉంటుంది. సో, దాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీ డైరెక్ట్‌గా రాస్యాధిపతి నక్షత్రంలో ఉంది ఇది ఈసారైతే. సో, ఆ గోచారం. సో, ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు మీ కంటి ముందర కనిపిస్తాయి. సో, కాబట్టి ఆల్రెడీ జరిగిపోయిన నెగెటివ్ విషయాలపైన, ఆల్రెడీ జరిగిపోయిన పనులపైన మీరు ఎక్కువగా ఐ మీన్ ఆలోచించకుండా అండ్ బాధపడకుండా సో, ఇప్పుడున్న అవకాశాన్ని, ఆపర్చునిటీస్‌ని మిస్ చేసుకోకుండా చూసుకోండి. ఖచ్చితంగా చాలా మంచి అవకాశాలనేవి వస్తాయి. ఆపర్చునిటీస్ అయితే గ్రాబ్ చేసుకోవచ్చు. సో, టీచింగ్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్నవారు కావచ్చు, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉన్నవారు గానీ, కమ్యూనికేషన్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు కానీ, అండ్ అతి ముఖ్యంగా ఈ లాకి సంబంధించి ఈ లా ఫీల్డ్స్‌లో ఉన్నవారు అండ్ ఇంకా హీలింగ్‌కి సంబంధించిన డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ అండ్ టీచర్స్ గానీ, కన్సల్టెన్సీ ఫీల్డ్స్‌లో ఉన్నవారు, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు, ఇలాంటి వారందరికి కూడా చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈసారైతే. అండ్ సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ప్రత్యేక దృష్టిలు స్పెషల్ ఆస్పెక్ట్స్ కనుక చూసుకుంటే, ఈ గురుడు పంచమ, నవమ దృష్టి స్పెషల్ ఆస్పెక్ట్స్ అనమాట గురుడికి. సప్తమ దృష్టి సాధారణ దృష్టి. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా గురుడు ఈసారి పంచమ దృష్టితో తృతీయ స్థానాన్ని, సప్తమ దృష్టితో పంచమ స్థానాన్ని, నవమ దృష్టితో సప్తమ స్థానాన్ని మూడిటిని కూడా యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల 3, 5, 7 హౌసెస్ అనేది యాక్టివేట్ అవ్వడం అనేది పర్టిక్యులర్‌గా లవ్ మ్యారేజ్‌కి సంబంధించిన పాజిటివ్ కాంబినేషన్ అనమాట. సో, ఎవరైనా లవ్ మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నా, ఇంట్లో ఒప్పించాలని చూస్తూ ఉన్నా, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఈ టైం పీరియడ్‌లో ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా ఒప్పుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఈ థర్డ్ హౌస్ అనేది మీకు స్కిల్ సెట్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన హౌస్ కూడా. సో, మీరేదైనా కొత్త కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా, కొత్త కోర్సెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నా, సో, నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో మీరు నేర్చుకునే కొత్త స్కిల్ సెట్ ఏదైతే ఉందో, అది మీ లైఫ్‌లో చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఖచ్చితంగా ఉపయోగపడే స్కిల్ అయితే అవుతుంది. ఓకే. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గురుడి సప్తమ దృష్టి పంచమ స్థానం పైన. లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా సరే, కాస్త లిటిల్ బిట్ హీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఆఫ్‌కోర్స్ బాధకాధిపతి అవ్వడం మూలాన కొంచెం చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇస్తూ ఉంటాడు. బట్ రియల్ టైమ్ సిట్యుయేషన్‌లో ఉండి ఎప్పటికప్పుడు ఆ సిట్యుయేషన్స్‌ని క్లియర్‌గా మెయింటైన్ చేయగలిగితే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా లవ్ లైఫ్‌లో ఆల్రెడీ జరిగిపోయిన ఇష్యూస్, గొడవలన్నీ కూడా హీల్ అయ్యి చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ మీ క్రియేటివిటీ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా సంతానానికి సంబంధించి మేజర్‌గా చెప్పలేం ప్రెడిక్షన్ అనేది. సో, సంతానం కలుగుతారు, కన్సీవ్ అవుతారనే ప్రెడిక్షన్ మేజర్‌గా ఇవ్వలేమనమాట. బాధకాధిపతి అవ్వడం మూలాన. సో, బట్ కొంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అంటే అంత కాన్ఫిడెంట్‌గా స్ట్రాంగ్‌గా అయితే నేను చెప్పను దాన్ని. ఆ ఒక్క పాయింట్ మాత్రం. సో, నెక్స్ట్ ఇంకా సప్తమ స్థానం పైన దృష్టి. ఇది చూసుకుంటే కంప్లీట్‌గా ఇక్కడ మ్యారేజ్‌కి సంబంధించిన ప్రపోజల్స్ కానీ, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ కానీ, బిజినెస్ పార్ట్నర్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఇది ఫేవరబుల్ టైమ్ పీరియడ్, అద్భుతమైన టైమ్ పీరియడ్ ఇది. సో, బాధకాధిపతి అయినప్పటికీ నవమ దృష్టితో ఉండడం వల్ల సప్తమ స్థానం అనేది సో, బిజినెస్ స్టార్ట్ చేయడానికి మంచి టైమ్ పీరియడ్, బిజినెస్ పార్ట్నర్‌ని చేసుకోవడానికి మంచి టైమ్ పీరియడ్, మ్యారేజ్ కుదుర్చుకోవడానికి, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్, బిజినెస్ పార్ట్నర్‌తో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి అన్నిటికి కూడా మంచి టైమ్ పీరియడ్ అనమాట. సో, ఇదొకటి. సో, ఇదొకటి. ఇంకా ట్రైనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అండ్ ఎవ్రీ ఇన్‌సైట్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. సో, ఇదనమాట ఈ వీడియోకి అయితే. మొత్తం ఇన్‌సైట్స్ కావచ్చు, వాల్యుబుల్ ఇన్‌సైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా.
నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి అట్లీస్ట్ 1 ఆర్ 2 మెంబర్స్‌కైనా సరే షేర్ చేయండి. మీరు అలా చేసినప్పుడు యూట్యూబ్ అల్గోరిథం అనేది మన వీడియోని ఇంకో 10 మందికి ఎక్కువ పుష్ చేస్తుంది. అండ్ వారికి ఉపయోగపడే పాయింట్ ఏదన్నా మన వీడియోలో ఉంటే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట. తద్వారా మీకు తెలియకుండా ఒక డిజిటల్ హెల్ప్ చేసిన వారు అవుతారు. మన ఛానల్ గ్రో అవుతుంది అండ్ అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీ హోరోస్కోప్‌లో గురుడి కర్మ కూడా పాజిటివ్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి సహాయాలు ఎక్కడో ఒక చోటు నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్‌లో వస్తాయన్నమాట. సో మొత్తం చెప్పాలనుకున్నది ఇదనమాట. అండ్ మీరు గనుక ఆస్ట్రాలజీని భయంతోనూ, అత్యుత్సాహంతోనూ కాకుండా ఒక కరెక్షన్ టూల్ లాగా, డివైన్ గైడెన్స్ టూల్ లాగా చూసేవారైతే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో ఇదనమాట. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.